Hi students, myself Dr. E. Surender, Department of Mechanical Engineering. Welcome to WITS Connect. So in our refrigeration and air conditioning subject, today we are going to solve some more problems in vapor compression refrigeration system. Okay, last class lo oka rendu moodu chesinam, inka koncham varieties ga konni problems example problems teeskoni cheddam. Okay, so let us take one problem. An ammonia refrigerator produces 30 tons of ice at 0 degree centigrade in a day. The cycle works between the temperature range of 25 degree centigrade and minus 5 to 15 degree centigrade. The vapor is dry and saturated at the end of compression. Okay, actual COP is 60% of the theoretical. Okay, calculate the power required to drive the compressor and also mass flow rate. Okay, properties are given. Ammonia properties 25 degree centigrade దగ్గర, అదే విధంగా minus 15 degree centigrade దగ్గర దాని లిక్విడ్ ఎంథాల్పీ ఎంత, వేపర్ ఎంథాల్పీ ఎంత, లిక్విడ్ ఎంట్రోపీ ఎంత, వేపర్ ఎంట్రోపీ ఎంత అనేటువంటిది మనకి ఇచ్చాడు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ద టీఎస్ డయాగ్రామ్ ఆర్ పీవీ డయాగ్రామ్. అవునా? సో అదే కనుక మనం డ్రా చేస్తే, టీఎస్ డయాగ్రామ్ కనుక నేను డ్రా చేస్తే, సో ఏమన్నాడు మనకి, యాక్చువల్గా ద సైకిల్ వర్క్స్ బిట్వీన్ టూ టెంపరేచర్ లిమిట్స్, వన్ ఈజ్ minus 15 అండ్ ద అదర్ వన్ ఈజ్ 25 degree centigrade. అంతేనా? సో ఈ రెండింటి మధ్య వర్క్ చేస్తుందంట. ఏమన్నాడంటే ప్రాసెసెస్లో ఫస్ట్ థింగ్ ఒకటి మెన్షన్ చేశాడు, ద వేపర్ ఈజ్ డ్రై అండ్ సాచురేటెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్. ఇంతకుముందు కూడా అలానే ఇచ్చాడు. సో నెంబర్ 2 పాయింట్ ఇక్కడ, వేపర్ ఈజ్ డ్రై అండ్ సాచురేటెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్. 1 to 2 ప్రాసెస్ ఐసెంట్రోపిక్ కంప్రెషన్. సో డ్రా ఏ స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్గా వర్టికల్ డ్రాప్ ఏ వర్టికల్ లైన్ ఫ్రమ్ ద పాయింట్ 2. సో వేర్ ఎవర్ ఇట్ touches this 15 degrees line here, this is the point 1 indicates. ఓకే, అంటే ఎంట్రీ ఆఫ్ కంప్రెసర్ అనేది వెట్గా ఉంది అనేది తెలిసిపోతుంది మనకి. సో డ్రైనెస్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం అక్కడ. సో 1 to 2 ఈజ్ ద కంప్రెషన్, దెన్ 2 to 3 దిస్ ఈజ్ కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ రిజెక్షన్ ఇన్ ద కండెన్సర్, then the isenthalpic expansion will takes place 3 to 4, then 4 to 1. Okay, so this is the TS diagram for the given problem. ఓకే, సో ఇందులో మనకి బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి T1 T2 మనకి టెంపరేచర్స్ లిమిట్స్ అయితే తెలుసు. మనకు కావాల్సింది ఏంటంటే COP క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం మనకి H1 కావాలి, H2 కావాలి, అదేవిధంగా H3 కావాలి. సో ఎంథాల్పీ H1 కావాలి. H1 కావాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనెస్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఏ విధంగా చేస్తాం మనం? సిన్స్ 1 to 2 ఈజ్ ఐసెంట్రోపిక్ కాబట్టి S1 ఈజ్ ఈక్వల్ టు S2. అంతేనా? సో S2 ఎంత చెప్పండి? S2 అంటే ఏంటి? ఎట్ 25 degree centigrade ద వేపర్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు S2. ఎట్ 25 degree centigrade వేపర్ ఎంట్రోపీ. సో ఎట్ 25 degree centigrade వాట్ ఈస్ ద వేపర్ ఎంట్రోపీ? 4.50T24 గివెన్, అది ఇచ్చాడు. సో అది రాసుకోండి. ఓకే, సో S1 ఏంటి? దిస్ ఈజ్ ద వన్ S1. అదేంటి? వెట్ కండిషన్లో ఉంది. సో యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద డ్రైనెస్ ఫ్రాక్షన్. ఏ విధంగా ఈక్వేట్ చేయొచ్చు? దట్ ఈజ్ ఈక్వల్ టు SF1 అంటే లిక్విడ్ ఎంట్రోపీ ప్లస్ X1 మల్టిప్లైడ్ బై SFG. SFG అంటే ఏంటంటే ఇఫ్ యూ సబ్స్ట్రాక్ట్ ద వేపర్ ఎంట్రోపీ మైనస్ ద లిక్విడ్ ఎంట్రోపీ విల్ గివ్ యూ ద SFG అంటే ఈ దిస్ వన్. ఓకే, సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 4.5024. సో SF1 లిక్విడ్ ఎంట్రోపీ ఎట్ పాయింట్ 1 అంటే minus 50 degree centigrade దగ్గర లిక్విడ్ ఎంట్రోపీ ఎంత? minus 0.2142 ప్లస్ X1 మల్టిప్లైడ్ బై SFG. SFG అంటే ఇది మైనస్ ఇది. సో దట్ ఈజ్ వేపర్ ఎంట్రోపీ 5.0778 minus SG minus SF at minus 15 degree centigrade. So minus of 0.2142. సో ఈ విధంగా రాస్తే మనకి X1 వస్తుంది 4.5024. So if you calculate X1 is equal to 4.5024
ఇది అటువైపు వెళ్తే ప్లస్ 0.2142 డివైడెడ్ బై 5.0778 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 0.2142. Okay, so if you calculate, you will get the value x1 is equal to 0.89. ఓకే, వన్స్ x1 వచ్చిందంటే మనకి ఏం చేయొచ్చు, మనం ఇప్పుడు h1 క్యాలిక్యులేట్ చేయొచ్చు. h1 ఈజ్ ఈక్వల్ టు hf1 ప్లస్ x1 ఇంటూ hfg. ఈ విధంగా చేస్తే మనకి h1 క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు hf1 అంటే లిక్విడ్ ఎంథాల్పీ ఎట్ -15 డిగ్రీ సెంటీగ్రేడ్. లిక్విడ్ ఎంథాల్పీ ఎట్ -15 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఎంత ఇచ్చాడు, -54.77 ప్లస్ x1 అంటే 0.89 ఇంటూ హెచ్ఎఫ్జి ద లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ దీని మధ్యలో అంటే హెచ్జి మైనస్ హెచ్ఎఫ్. హెచ్జి ఎంత ఇచ్చాడు, -15 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 1310 మైనస్ ఆఫ్ -54.77 ఇది. సో చేస్తే if you calculate that one, you are going to get the h1 value as equal to, that is 1159.88 kilojoules per kg. ఈ విధంగా మనకి వాల్యూ వస్తుంది. ఓకే, h1 వచ్చాక ఇంకొకటి ఏంటి, h2 రావాలి. h2 ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ద వేపర్ ఎంథాల్పీ ఎట్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్. వేపర్ ఎంథాల్పీ ఎట్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్. సో డైరెక్ట్గా టేబుల్ నుంచి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వేపర్ ఎంథాల్పీ ఎంత, 1324 కిలోజౌల్స్ పర్ కేజీ. ఓకే, అదేవిధంగా h3 ఈజ్ నథింగ్ బట్ వాట్, దిస్ ఈజ్ లిక్విడ్ ఎంథాల్పీ ఎట్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్. 25 డిగ్రీ సెంటీగ్రేడ్ లిక్విడ్ ఎంథాల్పీ, దట్ ఈస్ 100.42 కిలోజౌల్స్ పర్ కేజీ. సో ఇవి సరిపోతాయి మనకి. COP ఈజ్ ఈక్వల్ టు, ద థియరటికల్ COP ఈజ్ ఈక్వల్ టు N/W. N అంటే ఏంటిది, రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్. రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, H1 మైనస్ H4 డివైడెడ్ బై W అంటే ఏంటి, వర్క్ సప్లైడ్ 1 to 2, దట్ ఈజ్ H2 మైనస్ H1. అవునా? సో H4 ఈక్వల్ టు H3. ఎందుకు, ఇది ఐసెంథాల్పిక్ ఎక్స్పాన్షన్ కాబట్టి H4 ఈక్వల్ టు H3 కాబట్టి H1 మైనస్ H3 డివైడెడ్ బై H2 మైనస్ H1. సో ఇందులో అన్నీ తెలుసు మనకు, H1 H2 H3 అన్నీ తెలుసు. సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ H1 దట్ ఈజ్ 1159.88 minus H3 is 100.42 divided by H2 is 1324 minus H1 is 1159.88. So if you calculate that one, you are going to get the COP value equal to 6.45. అయితే తను క్వశ్చన్లో ఏమాట అన్నాడంటే, ద యాక్చువల్ COP ఈజ్ 60% ఆఫ్ ద థియరటికల్. యాక్చువల్ COP ఈజ్ 60% ఆఫ్ ద థియరటికల్ అని అన్నాడు. అవునా? సో యాక్చువల్ COP ఈక్వల్ టు 60% ఆఫ్ థియరటికల్. అవునా? సో అంటే 0.6 మల్టిప్లైడ్ బై 6.45 చేస్తే మనకు యాక్చువల్ COP వస్తుంది. యూ విల్ గెట్ దట్ వాల్యూ ఈక్వల్ టు 3.87. ఓకే, దిస్ ఈస్ ద వే క్యాలిక్యులేట్ ద COP. సో నెక్స్ట్ ఇంకేం అడిగాడంటే, యాక్చువల్గా పవర్ రిక్వైర్డ్ అని అడిగాడు. పవర్ రిక్వైర్డ్ మీన్స్ దట్ ఈస్ వర్క్ సప్లైడ్ పర్ సెకండ్. అవునా? KW కిలో వ్యాట్స్లో కనుక్కోవాలి. సో దానికోసం మనం ఎలా చేద్దామంటే, COP తెలుసు కాబట్టి మనకు నెట్ రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ఎంత అది ఇచ్చాడు మనకి. కెపాసిటీ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ గివెన్ యాజ్ 30 tons.
1 టన్ అంటే ఎంత 210 కిలోజౌల్స్ పర్ మినిట్ హీట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాన్ని 1 టన్ మిషన్ అంటాం. సో టోటల్గా ఎంత 30 టన్స్ అని ఇచ్చాడు. సో ఆ విధంగా మనకి రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ తెలిసిపోతుంది. సో టోటల్ రిఫ్రిజిరేషన్, and also you can calculate with that, also you can calculate the what do you say, the mass flow rate also, avuna. So total refrigeration effect, that is equal to 30 tons అన్నాడు కదా. సో 30 into 210 kilojoules per minute, అవునా, విచ్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, విచ్ H1 మైనస్ H4 అంటే యాక్చువల్గా రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్, అది కిలోజౌల్స్ పర్ కేజీలలో ఉంటుంది. సో ఎన్ని కేజీస్ ఆఫ్ రిఫ్రిజిరెంట్ సప్లై చేస్తే మనకి అంత రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ వస్తుంది అని అంటే యూ నీడ్ టు మల్టిప్లైడ్ విత్ ద మాస్. సో మాస్ ఫ్లో రేట్, మాస్ ఆఫ్ రిఫ్రిజిరెంట్ యూ నీడ్ టు సప్లై మల్టిప్లైడ్ విత్ H1 మైనస్ H4. H4 కాకపోతే H4 ఈజ్ ఈక్వల్ టు H3 కాబట్టి H1 మైనస్ H3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 30 into 210. ఇందులో అన్నోన్ ఏంటి, మాస్ ఆఫ్ రిఫ్రిజిరెంట్. సో మాస్ ఫ్లో రేట్ ఆఫ్ రిఫ్రిజిరెంట్, మాస్ ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్ టు 30 into 210 డివైడెడ్ బై H1 మైనస్ H3 1159.88 మైనస్ H1 మైనస్ H3 100.42 చేస్తే మనకు మాస్ ఫ్లో రేట్, if you calculate that one with calculator then you will get that one as 5.95 kg per minute, 5.95 kg per minute. ఓకే, మాస్ ఫ్లో రేట్ క్యాలిక్యులేట్ చేసినాం. సో మనం ఇప్పుడు పవర్ కనుక్కోమంటున్నాడు కాబట్టి దట్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ సప్లైడ్. సో యాక్చువల్ వర్క్ సప్లైడ్ కనుక్కుంటే మనం పవర్ కూడా కనుక్కోవచ్చు. యాక్చువల్ వర్క్ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు N/COP. యాక్చువల్ ఎట్లా రాసినది, COP అంటే ఏంటిది N/W, కాబట్టి W ఇటు వచ్చింది. వర్క్ సప్లైడ్ అంటే ఏంటి N/COP. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ మనకు తెలుసు ఎంత 30 టన్స్. సో 30 into 210 డివైడెడ్ బై COP యాక్చువల్ ఎంత 3.87 చేస్తే you will get the actual work supplied, that is equal to 1627.9 kilojoules per minute, 1627.9 kilojoules per minute. మనకు పవర్ అని అడిగాడు. పవర్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ సప్లైడ్ పర్ సెకండ్ కదా. సో దాన్ని డివైడెడ్ బై 60 చేస్తే మనకు పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద కంప్రెసర్ వస్తుంది. సో లాస్ట్ వన్, పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద కంప్రెసర్, దట్ ఈస్ ఈక్వల్ టు 1627.9 డివైడెడ్ బై 60 చేస్తే మీకు దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్ యాజ్ 27 kilowatts. 27 kilowatts. సో ఈ విధంగా వ్యాట్స్లో వస్తుంది, 1000 డివైడెడ్ బై చేస్తే మీకు కిలోవాట్లలో వస్తుంది. ఓకే, కిలోజౌల్స్ పర్ సెకండ్, దట్ ఈస్ నథింగ్ బట్ వ్యాట్స్. ఓకే, సో దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ప్రాబ్లమ్. Okay, let us go for another problem. A sample F12 ఫ్రీయాన్ 12 అంటారు, ఇది ఒక రిఫ్రిజిరెంట్. ఓకే, F12 హీట్ పంప్ ఫర్ స్పేస్ హీటింగ్ ఆపరేటింగ్ బిట్వీన్ -15 degrees centigrade and 50 degrees centigrade. Okay, the heat required to be pumped is 100 megajoules per hour. Determine the dryness fraction of F12 entering the evaporator. Evaporator అంటే ఏంటిది, 4 to 1 ప్రాసెస్. ఎంటరింగ్ ద ఎవాపరేటర్ అంటే 4 దగ్గర, అంటే డ్రైనెస్ ఫ్రాక్షన్ at 0.4 x4 క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. మాస్ ఫ్లో రేట్ ఆఫ్ రిఫ్రిజిరెంట్ ఇంత
ద డిశ్చార్జ్ టెంపరేచర్ కంప్రెసర్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే నెంబర్ 2 ఆ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత దాని టెంపరేచర్ ఇఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వేపర్ ఈజ్ 0.8 kJ/kg degree Kelvin. Theoretical piston displacement of the compressor, theoretical power required to run the compressor and COP of the system. Okay, assume the refrigerant is dry and saturated at the entry of compressor. End of compression అని ఇంతకు ముందు ప్రాబ్లంలలో అన్నాడు. ఇక్కడ ఎంట్రీ ఆఫ్ ద కంప్రెసర్ దగ్గర ద రిఫ్రిజిరెంట్ ఈజ్ డ్రై అండ్ సాచురేటెడ్. ఓకే, ప్రాపర్టీస్ ఇచ్చాడు. ఓకే, సో 15 degrees centigrade అండ్ 50 degrees centigrade దగ్గర లిక్విడ్ అండ్ వేపర్ ఎంథాల్పీస్, లిక్విడ్ అండ్ వేపర్ ఎంట్రోపీస్ ఇచ్చాడు. ఓకే, సో లెట్ us డ్రా ద ఫస్ట్ మనం కనుక టీఎస్ డయాగ్రామ్ కనుక డ్రా చేస్తే సో ఎంట్రీ ఆఫ్ ద కంప్రెసర్ ఈజ్ డ్రై అండ్ సాచురేటెడ్ అంటే 0.1 ఇక్కడ స్టార్ట్ చేయాలి. డ్రై అండ్ సాచురేటెడ్ లైన్ ఏంటిది? ఇది. సో ఐసెంట్రోపిక్ కంప్రెషన్, సో ఇక్కడ వరకు. సో లెటర్ సే దీన్ని 2' అని, ఇది 2 అని అనుకున్నాం అనుకోండి. సో దిస్ ఈజ్ 2', దెన్ దిస్ ఈజ్ 3. ఐసెంథాల్పిక్ ఎక్స్పాన్షన్ 4 to 1, that is the amount of the heat supplied, that is space heating కి ఎంతగానో మనం సప్లై చేసాం 100 MJ/h. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఏ రిఫ్రిజిరేటర్, ఇట్ ఈస్ హీట్ పంప్. వీఆర్ సప్లయింగ్ ద హీట్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం మాస్ ఫ్లో రేట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎలాగో ఇది తెలుసు కాబట్టి దీని నుంచి మనం మాస్ ఫ్లో రేట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ద అమౌంట్ ఆఫ్ ద హీట్ సప్లైడ్, హీట్ పంప్డ్ that is given as 100 MJ/h అని ఇచ్చాడు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్లీ ద మాస్ ఫ్లో రేట్ మల్టిప్లైడ్ బై ద అమౌంట్ ఆఫ్ ద హీట్ పంప్డ్ ఈజ్ హియర్, దట్ ఈజ్ H1 minus H4. అంతేనా? H1 minus H4 which is equal to 100 MJ/h అని అన్నాడు కాబట్టి నేను నార్మల్గా kJ/s కనుక రాసుకుంటే అంటే ఇంటూ 10³ డివైడెడ్ బై అవర్ అన్నాడు కాబట్టి 3600, 60 × 60 వేసుకుంటే మనకి ఇది kJ/s వచ్చేస్తుంది. ఓకే, సో this is equal to mass flow rate multiplied by H1 minus H4 is equal to H3. So H3 equal to 100 into 10³ divided by 3600. ఓకే, సో H1 తెలుసు, H3 తెలుసు కాబట్టి మనం మాస్ ఫ్లో రేట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. 100 into 10³ divided by 3600 into ఇది ఇటువైపు వస్తుంది H1 minus H3. H1 ఎంత? H1 అంటే ఏంటి? ఇక్కడ 15 degrees centigrade, దిస్ ఈజ్ 15 degrees centigrade and this is 50 degrees centigrade. అంతేనా? సో 15 degrees centigrade దగ్గర మనకి వేపర్ ఎంథాల్పీ ఎంత? 193.98, 193.98, that is H1 minus H4 equal to H3. At 50 degrees centigrade the liquid enthalpy, at 50 degrees centigrade the liquid enthalpy, that is equal to 84.9. సో క్యాలిక్యులేట్ చేస్తే మీకు నార్మల్గా ద మాస్ ఫ్లో రేట్ 0.250 kg/s, 0.250 kg/s, 0.250 kg/s. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం అడిగాడు మనల్ని? ఎంట్రీ ఆఫ్ ద ఎవాపరేటర్ డ్రైనెస్ ఫ్రాక్షన్ అంటే X4 క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. X4 డ్రైనెస్ ఫ్రాక్షన్ ఎట్ ఎంట్రీ ఆఫ్ ఎవాపరేటర్ అని అడిగాడు. సో దీనికి ఏ విధంగా చేద్దాం మనం? మనకు తెలిసిన విషయమే, H4 ఈజ్ ఈక్వల్ టు H3 అని తెలుసు కదా, ఐసెంథాల్పిక్ ఎక్స్పాన్షన్. అవునా? సో H4ను మనం ఏ విధంగా రాయొచ్చు? జనరల్గా HF4 ప్లస్ X4 ఇంటూ Hg మైనస్ HF విచ్ ఈజ్ ఈక్వల్ టు H3. అంతే కదా? సో లిక్విడ్ ఎంథాల్పీ ఇక్కడ ఈ పోర్షన్లో మనకి X4 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎట్ దిస్ 15 degrees centigrade లిక్విడ్ ఎంథాల్పీ ఈజ్, దట్ ఈజ్ 50.1
ప్లస్ x4 ఇంటూ HFG లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. అది ఏ విధంగా వస్తుంది మనకు, ఇందులోంచి తీసేస్తే వస్తుంది HGలోంచి HF, అందుకే అలా రాశాను. సో 193.8 మైనస్ 50.1 వేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు H3 అంటే ఏంటి, 50 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర లిక్విడ్ ఎంథాల్పీ, దట్ ఈస్ 84.9. దానికి ఈక్వేట్ చేస్తే ఇందులో మనకు అన్నోన్ ఏంటి, x4 క్యాల్కులేట్ చేయొచ్చు. ఇఫ్ యూ క్యాల్కులేట్ దట్ వన్ విత్ యువర్ క్యాల్కులేటర్ దెన్ యూ విల్ గెట్ దట్ వాల్యూ యాజ్ ఈక్వల్ టు 0.242. ఓకే, సో వన్స్ యూ గాట్ దట్ వన్. నెక్స్ట్ ఇంకొకటి ఏం అడిగాడు, ద డిశ్చార్జ్ టెంపరేచర్ అని అడిగాడు. అవునా, డిశ్చార్జ్ టెంపరేచర్ అంటే ఈ టెంపరేచర్ క్యాల్కులేట్ చేయండి అంటున్నాడు. T2 ఎంత అనేది, ఇదేంటి యాక్చువల్లీ సూపర్ హీటెడ్ స్టేట్, అంతేనా, సూపర్ హీటెడ్ స్టేట్. సో సూపర్ హీటెడ్ స్టేట్లో మనము నార్మల్గా సిన్స్ 1 to 2 ఈజ్ మనకి ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ కాబట్టి 1 to 2 ఈజ్ సిన్స్ 1 to 2 is isentropic compression. Since 1 to 2 is isentropic compression, S1 equal to S2. So S1 అంటే మనకు తెలుసు ఎంట్రోపీ ఎట్ దిస్ పాయింట్ 15 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఎంట్రోపీ ఎంత, 0.6902. అవునా, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.69. ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తాం, జనరల్గా ఎస్ సూపర్ హీటెడ్ ఈజ్ ఈక్వల్ టు SG ప్లస్ CP ఇంటూ T సూపర్ హీటెడ్ బై T సాచురేటెడ్, అంతేనా, T సూపర్ హీటెడ్ బై CP ఇంటూ ln T సూపర్ హీటెడ్ బై T సాచురేటెడ్, ఇంతేనా. సో ఇక్కడ మనకి SG అంటే SG2 ప్లస్ CP ఆఫ్ దట్ వేపర్ ఇంటూ ln T సూపర్ హీటెడ్ బై T సాచురేటెడ్. సో ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తాం. ఇది మీరు నార్మల్గా సూపర్ హీటెడ్ స్టేట్లోని ప్రాపర్టీస్ ఎట్ దట్ స్టేట్ క్యాల్కులేట్ చేయడం ఎట్లాగో మనకు థర్మల్ ఇంజనీరింగ్లో నేర్చుకున్నారు. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ కూడా సో 0.6902 ఈక్వల్ టు SG అంటే ఇక్కడ 0.6797 ప్లస్ CP ఎంత ఇచ్చాడు, 0.8 కిలోజౌల్స్ పర్ కేజీ డిగ్రీ కెల్విన్, అవునా, 0.8 ఇంటూ ln ఆఫ్ T సూపర్ హీటెడ్ బై T సాచురేటెడ్. సూపర్ హీటెడ్ టెంపరేచర్ ఇదే మనం క్యాల్కులేట్ చేయాలి, డివైడెడ్ బై సాచురేటెడ్ టెంపరేచర్ ఎంత, 50 డిగ్రీ సెంటీగ్రేడ్. డిగ్రీ సెంటీగ్రేడ్లో మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొద్దు, డిగ్రీ కెల్విన్లలో చేయాలి కాబట్టి ప్లస్ 273. సో 50 ప్లస్ 273. ఓకే, S1 ఈక్వల్ టు SG2 ప్లస్ CP వాల్యూ ln మీన్స్ లాగ్ బేస్ E ఆఫ్ T సూపర్ హీటెడ్ డివైడెడ్ బై T సాచురేటెడ్ 50 ప్లస్ 273. సో ఇందులో మనకు అన్నోన్ వాల్యూ ఏంటి, ద సూపర్ హీటెడ్ టెంపరేచర్. సో ఇఫ్ యూ క్యాల్కులేట్ దట్ వన్ దెన్ యూ విల్ గెట్ ద వాల్యూ డిశ్చార్జ్ టెంపరేచర్ విచ్ ఈస్ ఈక్వల్ టు discharge temperature T2, you will get the value equal to 327.2 degree Kelvin. 327.2 డిగ్రీ కెల్విన్. సో ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇంకేమని అడిగాడు మనల్ని, ద థియరటికల్ పిస్టన్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు. డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్ అది క్యాల్కులేట్ చేయాలంటే వీ నో ఆల్రెడీ ద మాస్ ఫ్లో రేట్ అండ్ ద స్పెసిఫిక్ వాల్యూమ్. సో కాబట్టి దాని నుంచి మనం తెలుసుకోవచ్చు థియరటికల్ డిస్ప్లేస్మెంట్, థియరటికల్ పిస్టన్ డిస్ప్లేస్మెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు స్పెసిఫిక్ వాల్యూమ్ మల్టిప్లైడ్ బై మాస్ ఫ్లో రేట్, మల్టిప్లైడ్ బై ఇదేంటి మీటర్ క్యూబ్ పర్ కేజీ
మల్టిప్లైడ్ బై ద కేజీ పర్ మనకు కేజీ పర్ సెకండ్లలో మనకు ఆల్రెడీ వచ్చింది. దాన్ని చేస్తే మనం మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో which is equal to specific volume. Specific volume enti? Specific volume of that particular refrigerant from refrigeration tables. You have to read that one from refrigeration tables. Read specific volume of F12. ఇది కనుక మనం ఈ రిఫ్రిజిరేషన్ టేబుల్స్ నుంచి రిఫ్రిజిరేషన్ టేబుల్స్లో మనకి F12 రిఫ్రిజిరేషన్ CCl2 F2 అంటే దాన్నే మనం R12 అంటాము. ఇక్కడ నుంచి ఎట్ 15 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనము వాల్యూ కనుక తీసుకుంటే we will get the value that is equal to 0.0335 0.0355. Okay, that is specific volume in meter cube per kg. Okay, so remember this point. If you substitute the value 0.0355 multiplied by mass flow rate ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది 0.250. If you substitute that one, theoretical piston displacement, you will get that one as if you want in kg per second lo vastund. Suppose if you want to calculate that one in minute, if you multiplied this one, జనరల్గా మనం డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్ అనేటువంటిది ఏదైనా కానీ పిస్టన్ డిస్ప్లేస్మెంట్ అనేది మీటర్ క్యూబ్ పర్ మినిట్లలో చెప్తాం కాబట్టి దాన్ని మినిట్లలో చెప్పడానికి నేను మల్టిప్లైడ్ బై 60 చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ 0.54 మీటర్ క్యూబ్ పర్ మినిట్. 0.54 meter cube per minute. This is the piston, theoretical piston displacement. అది అయిపోయింది. తర్వాత ఏం అడిగాడు లాస్ట్కి థియరటికల్ పవర్ రిక్వైర్డ్ టు రన్ ద కంప్రెసర్. ఇంతకుముందు మనకు తెలుసు పవర్ రిక్వైర్డ్ అంటే ఏంటి 1 to 2 ప్రాసెస్ ఏంటి దట్ ఈస్ ద వీఆర్ వర్క్ హౌ మచ్ వర్క్ విచ్ వీఆర్ సప్లయింగ్ అవునా. సో అది మనం క్యాల్కులేట్ చేస్తే దానికి ఆటోమేటిక్గా మనకి వర్క్ సప్లైడ్ ఇన్ కిలోజౌల్స్ పర్ మినిట్ దాన్ని డివైడెడ్ బై 60 చేస్తే పవర్ రిక్వైర్డ్ వస్తుంది అంతే కదా. సో మనం పర్ సెకండ్లలోనే తీసుకుంటున్నాం. సో డైరెక్ట్ power required to drive compressor ఏమని చెప్పొచ్చు దట్ ఈస్ ఈక్వల్ టు మనకి H2 minus H1 will be the amount of the work which we are supplying. అదేంటి kilojoules per kg. If you multiplied with mass flow rate that is kg per second, so you will get the value in kilowatts, kilojoules per second. That will be the power required to drive the compressor. So అన్నీ తెలుసు మనకి ఇందులో మాస్ ఫ్లో రేట్ తెలుసు 0.250 multiplied by H2 minus H1. H2 you know that is equal to ఇక్కడ H2 value that is equal to H superheated value అవునా. H superheated క్యాలిక్యులేట్ చేయాలంటే మనం మామూలుగా ఎట్లా చేస్తాం సేమ్ ఇది దీనిలాగానే దిస్ ఈజ్ ద ఎంట్రోపీ అవునా. H superheated value at this point, this is H superheated that is equal to Hg2 plus Cp into T superheated minus T saturated. Cp into T superheated minus T saturated. సో అంటే ఆ విధంగా మనం ఇది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎంత వస్తుంది ఇది నార్మల్గా Hg అంటే ఈ పాయింట్ దగ్గర వేపర్ ఎంథాల్పీ ఇక్కడ 50 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వేపర్ ఎంథాల్పీ ఎంత 206.5 ఇక్కడ రాస్తున్నా నేను. దిస్ ఈజ్ మాస్ ఫ్లో రేట్ మల్టిప్లైడ్ బై H2 అంటే ఏంటి Hg2 ప్లస్ Cp ఇంటూ T సూపర్ హీటెడ్ మైనస్ T సాచురేటెడ్ మైనస్ H1 అంటే 15 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వేపర్ ఎంథాల్పీ 15 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వేపర్ ఎంథాల్పీ దట్ ఈజ్ H1 193.8. So 0.250 Hg2 at this point 50 degree centigrade దగ్గర vapor enthalpy that is 206.5 plus Cp that is 0.8 multiplied by superheated temperature ఎంత వచ్చింది మనకు ఆల్రెడీ వచ్చింది 320
7.2 మైనస్ టీ సాచురేటెడ్ 50 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే మనం కెల్విన్లలో చేస్తున్నాం కాబట్టి 50 ప్లస్ 273 సో 323 డిగ్రీ కెల్విన్లలో అయితే సో మైనస్ 193.8 సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దట్ వన్ విల్ గెట్ పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద కంప్రెసర్. సో పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద కంప్రెసర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 4 kilowatts. 4 kilowatts. ఓకేనా? సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ విత్ యువర్ క్యాలిక్యులేటర్ దిస్ ఈజ్ మాస్ ఫ్లో రేట్, దిస్ ఈజ్ H2 వాల్యూ. అది సూపర్ హీటెడ్ స్టేట్లో ఉంది కాబట్టి we need to calculate the superheated enthalpy, that is Hg2 at that point plus Cp multiplied by T superheated minus T saturated minus H1 మనకి ఇక్కడ 15 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వేపర్ ఎంథాల్పీ మనకి ఇక్కడ ఉంది 193.8. సో అవి సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద 4 kilowatts. ఓకేనా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ ఏమడిగాడు? సిఓపి ఆఫ్ ద సిస్టమ్ అని అడిగాడు. సిఓపి అంటే ఏంటిది? మనకు సింపుల్గా సిఓపి ఈజ్ నథింగ్ బట్ N/W. అంతేనా? సిఓపి ఈజ్ నథింగ్ బట్ N/W, రిఫ్రిజిరేటింగ్ కెపాసిటీ డివైడెడ్ బై ద W. అవునా? రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ఎంత? రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ దిస్ మచ్, 100 into 10 cube divided by 3600. ఇది నార్మల్గా మీరు కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఎంత వస్తుంది అంటే 27.8 kilojoules per secondలలో వస్తుంది. అది మన నార్మల్ మీ ఇష్టం ఎలా అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 100 into 10 cube divided by 3600. దిస్ విల్ బి ద రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్. రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అంటే ద అమౌంట్ ఆఫ్ ద హీట్ సప్లైడ్. ఇది హీట్ పంప్ కాబట్టి ఎంత హీట్ అయితే మనం స్పేస్ హీటింగ్కి ఇస్తున్నాము అనేటువంటిది. డివైడెడ్ బై వర్క్ అంటే ఏంటి? ఇక్కడ kilojoules per second కదా, మనం ఇప్పుడు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం. ఎంత? 4. సో డివైడెడ్ బై 4 వేస్తే మనకి సిఓపి వాల్యూ వచ్చేసి 6.95 వస్తుంది. సిఓపి విచ్ ఇస్ ఈక్వల్ టు 6.95. విల్ గెట్ ద వాల్యూ 6.95. So this is the way you need to calculate the problem. Okay, right, thank you.